రాష్ట్రంలో 36 ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు. అధ్యక్ష, ఎల్లినో ప్రభావం వలన రాబోయే నష్టాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. అధ్యక్ష, ఈరోజు వర్షపాతం లోటు 38%, గతంలో కంటే 35% తగ్గింది. అధ్యక్ష, దీన్ని తట్టుకోవడానికి గత ప్రభుత్వంలో పట్టిసీమ ఒట్టిసీమ అని వదిలేసి రైతుల్ని ఇబ్బంది పెట్టారు. అధ్యక్ష, మళ్ళీ ఎన్డీఏ పాలనలో పట్టిసీమని బ్రహ్మాండంగా వేలాది మంది రైతులకు అందించి ఈరోజు మళ్ళీ అక్కడ ఎల్నో ప్రభావాన్ని తగ్గించడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే దీనివల్ల ఈ పట్టిసీమ ప్రాజెక్టు వలన మనం ఇక్కడ గోదావరి నీళ్లు ఉపయోగించుకున్నందువలన అక్కడ కృష్ణానది నీళ్లని రాయలసీమకి, శ్రీశైలం నుండి రాయలసీమకి మనం అక్కడ కరువు తగ్గించడానికి ఆ నీరుని వాడుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. అధ్యక్ష, దీనివల్ల పట్టిసీమ వల్ల అనేక ప్రయోజనాలను మనం ఉపయోగించుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలి, లక్షలాది ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 36 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఏ డేటు, ఏ మంత్, ఏ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది ఒక క్యాలెండర్తో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అధ్యక్ష, క్యాలెండర్ రెడీ చేసి రైతులకి సంపూర్ణంగా అందించడానికి ముందుకెళ్తుంది. 2029లో కూడా ఈ ఎన్డీఏ పాలనని కొనసాగించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద, రైతాంగం మీద ఉంది. అధ్యక్ష, ఎందుకంటే 2019లో ఒక్క అవకాశం అంటే పోనీలే చూద్దామని ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులున్నా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వకపోవటం చాలా బాధాకరం. అధ్యక్ష, రైతులు ఆత్మహత్యలు పెరిగినాయి అంటే పోలవరం ప్రాజెక్టే కాదు, ఈ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదంటే రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి నిర్లక్ష్యం, నిరాదరణ, అవినీతి మీద, దోపిడీ మీద చూపించినటువంటి శ్రద్ధ రైతుల మీద చూపించకపోవటం చాలా బాధాకరం. అధ్యక్ష, అదే ఎన్డీఏ ప్రభుత్వం 2019లో కూడా కొనసాగి ఉంటే 2021 కల్లా మొత్తం కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. మళ్ళీ గోదావరి జలాల్ని మరి కృష్ణా పరివాహ ప్రాంతంలో కూడా రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయ్యేదానికి, ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలం అయ్యేది. అధ్యక్ష, 2021 కల్లా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగి ఉంటే అప్పటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. అధ్యక్ష, 5 సంవత్సరాలు వైసీపీ అధికారుల నుండి కనీసం 2% కూడా పూర్తి చేయలేదు పోలవరం ప్రాజెక్టు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి పాలనలో వచ్చే సంవత్సరం కల్లా పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగాన్ని నీళ్లు ఇవ్వడానికి చర్యలు చేపడతా ఉంది. మొత్తం 36 ప్రాజెక్టులు పూర్తి చేసి వేలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చి రైతుల్ని స్వర్ణయుగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అధ్యక్ష, ఈరోజు రైతులందరూ కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ రావాలా, రాష్ట్రం దేశంలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా, దేశంలో నంబర్ 1 గా ముందుకెళ్లాలని ఈరోజు రైతులు కోరుకుంటున్నారు. అధ్యక్ష, తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో క్యాలెండర్ ప్లాన్ ప్రకారం పూర్తవుతాయి. అయితే నేను మీ ద్వారా మరి మంత్రి గారిని కోరుతా ఉన్నాను, మరి విత్తనాలు చాలా వరకు ఏర్పాటు చేశారు, లక్షల టన్నులు సేకరించారు. ప్రైవేట్ యాజమాన్య సంస్థలు కూడా ఇంకా రెడీ చేసి ఇంకా పూర్తి స్థాయిలో రైతులకి అందుబాటులో ఉంచాలని కోరుకుంటూ, ఒకసారి విత్తనాలు మొలవని కాడ మళ్ళీ ప్రభుత్వం ద్వారా విత్తనాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.